నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని అలంపురం గ్రామంలో వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్లో గురువారం వివిధ రంగాలకు చెందిన వైద్యులు సేవలందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు రాజానగరంలోని జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్కు చెందిన ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ఎస్ రేణుశ్రీ, చర్మ వైద్య నిపుణులు ఎస్ ప్రవీణ్, అన్ని రకాలకు ఆపరేషన్ చేయగల వైద్య నిపుణులు ఆర్ నరేన్, చెవి ముక్కు గొంతు వైద్యులు కె సాయిలక్ష్మి, ఎముకలు కీళ్లు వైద్య నిపుణులు ఆర్ లావణ్యకుమారి, రేడియాలజిస్ట్ శ్వేతన్ సింగ్లు 540 మందికి వైద్య సేవలు అందించి మందులను కూడా ఉచితంగా అందజేశారు. అలాగే మధుమేహ, రక్తపోటు పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించి సేవ నివేదికలు అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వ్యవస్థాపక అధ్యక్షులు కొలనవాడ పెద్దకృష్ణరాజు మాట్లాడుతూ పేదవానికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాన్ని బట్టి మెడిసిన్ మనం బయటకు వెళ్తాం, షుగర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తాం, అలాగే శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సుమారు 8 సంవత్సరాలు అవుతున్నది. 9వ సంవత్సరం. 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 8 గంటల కాడి నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక ఎంబీబీఎస్ జనరల్ మెడిసిన్ డాక్టర్లతోటి ఉచితంగా వైద్యం చేయడం. మెయిన్గా బీపీ షుగర్లకి మనకి పొద్దుట 6 గంటలకి 7 గంటలకి పొరుగుల నుంచి చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తారు. అక్కడ ఉచితంగానే చేస్తారు. ఈసీజీ కూడా ఇక్కడ ఉచితంగానే చేస్తారు. అది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అలాగే మనకి ఇక్కడ ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ ఉంది. అలాగే మేసొక్క ఆపరేషన్ కానీ పొరలు కానీ అన్నీ కూడా ఫ్రీగా రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. పన్ను తీస్తే ఫ్రీ, లైట్ క్లీనింగ్ ఫ్రీ. మొదటి లక్షణం అయితే ఆర్థోపెడిక్, అలాగే కీళ్ళెముకల డాక్టర్లు, అలాగే జనరల్ సర్జన్, అలాగే పల్మనాలజీ ఊపిరితిత్తుల డాక్టర్లు, అలాగే చర్మవ్యాధుల డాక్టర్లు డెర్మటాలజీ, అలాగే చెవి ముక్కు డాక్టర్లు మొదటి లక్షవారం వస్తారు. అలాగే 2వ లక్షవారం వద్దులోకి మనకి కార్డియాలజీ గుండెకి సంబంధించిన డాక్టర్లు, అలాగే మనకి జనరల్ మెడిసిన్ అన్ని రకాల వ్యాధులు చూసేవాళ్ళు, అలాగే క్యాన్సర్కి సంబంధించి చూసిన వాళ్ళు, అలాగే మనకి గైనకాలజిస్టులు లేడీకి సంబంధించిన డాక్టర్లు, అలాగే చిన్నపిల్లల డాక్టర్లు, వీళ్ళు 2వ లక్షవారం వస్తారు. రేపు ఆదివారం అయితే తీగల రమేష్ గారు నరాలకు సంబంధించి, అలాగే హైదరాబాద్ నుంచి మనకి డాక్టర్ రాజశేఖర్ అని డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ ఉంటారు, ఆయన వస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం 67,40,864 రూపాయలు వచ్చాయని ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. గురువారం ఆలయ మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 31 రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 67,40,864 రూపాయలు వచ్చింది. అలాగే అన్నప్రసాదం హుండీల నుండి నగదు 23,04,541 రూపాయలు వచ్చాయని తెలిపారు. మొత్తం కలిపి 90,45,405 రూపాయలు వచ్చిందని చెప్పారు. అలాగే బంగారం 14 గ్రాములు, వెండి 710 గ్రాములు వచ్చింది. పలు దేశాల విదేశీ కరెన్సీ 7 నోట్లు వచ్చాయి. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణాధికారులుగా అసిస్టెంట్ కమిషనర్ డి నాగమల్లేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి పివివిఎస్ కామేశ్వరరావు, బి కిరణ్, అర్చక స్వాములు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురుకు చెందిన లిఖితపూడి హరిసత్య రామ్మోహన్ రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయనను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు గురువారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈయన వెంట తెలుగుదేశం నాయకులు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 18న స్వామి అమ్మవార్లను పెండ్లి కొడుకు పెండ్లి కూతుర్లుగా చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. 23న ద్వారకా తిరుమల పురవీధుల్లో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 25న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, స్వామివారి పవలింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. అలాగే ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లు వివిధ వాహనాలపై ద్వారకా తిరుమల పురవీధుల్లో విహరించనున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరంభమైన వేసవి టేబుల్ టెన్నిస్ శిక్షణా తరగతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన కోచ్ చిట్టూరి. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించనున్న ఎన్డీఏ కూటమి తణుకులో ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ. అలంపురంలో ఉచిత ఆసుపత్రిలో వైద్య సేవల కోసం పోటెత్తిన ప్రజలు సేవలను వివరించిన ఆసుపత్రి అధినేత కృష్ణంరాజు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం 90,45,000 వెల్లడించిన కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్. ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకును సాధించిన మామిడికుదురు విద్యార్థి రామ్మోహన్ ప్రశంసించిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాంబాబు. ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, రద్దయిన నిత్యార్జిత కళ్యాణాలు, సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.